తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సినిమా అయితే సూపర్ హిట్. ఈ సినిమాలో వేరే వేరే లెవెల్. ఆ హీరోలను పెట్టుకొని చూసినాక వేరే లెవెల్ ఉంది. సినిమా సూపర్ హిట్ అనా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉంటారు. ఆ డైరెక్టర్ కి అయితే ఓ దండం పెట్టాలి. 300 పెట్టినందుకు గాను, నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు గాను డైరెక్టర్ గారు మీకు థ్యాంక్ యూ అండి. అన్ని సినిమాల్లో ఈ సినిమాని రిలీజ్ చేసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా సూపర్ హిట్. ఇంకొక హిట్ పట్టది, మా హీరోకి ఇంకో హిట్ పట్టది భయ్యా. సూపర్ హిట్. థ్యాంక్ యూ. పార్ట్ 2 సినిమా చూశాను, చాలా బాగుంది. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యానే. నేను 20 సంవత్సరాలు బట్టి నిన్ను చూడాలి సినిమా కానీ ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న. నేను మన ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ లో మాట చెప్పిండు, నాకు మొదటి ఫ్యాన్ ఎవరో పేరు చెప్పిండు, కానీ ఆయన మొదటి ఫ్యాన్ అయ్యి సినిమా రాకముందు ఫ్యాన్ ఆయన. నేను సినిమా వచ్చిన మొదటి రోజు ఆయన ఫ్యాన్ అయ్యా. నేను నిన్ను చూడాలని నేను కూడా ఆయన ఫ్యాన్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అని ఎప్పటికైనా ఎన్టీఆర్ అని ఏ రోజు నెంబర్ 1 స్థాయి ఎదుగుతాడు అనుకున్నాను. ఈ రోజు అన్న నెంబర్ 1 స్థాయి ఎదిగి ఉన్నాడు. ఎదిగింది కూడా. చాలా మంది ఎన్టీఆర్ ట్రోల్ చేసిండ్రు, లావుగున్నాడు, అలాగున్నాడు, ఇలాగున్నాడు, ఆయన ఫ్యాన్ అయ్యాడు అని చెప్పారు. నేను అప్పుడే చెప్పా, లావుగున్నాడు, ప్రతి ఒక్కడు ఎప్పటికైనా సన్నమయ్యి 6 ప్యాక్ చూపించి హీరో అవుతాడు. మా అన్నయ్య అన్నప్పుడు ఈ రోజు అన్నయ్య 6 ప్యాక్ చూపించాడు. సినిమాలో నెంబర్ హీరోగా నిలబడాడు ఈ రోజు. అది డాన్స్ సూపర్ అన్న. నృత్య రోషన్ డాన్స్ సూపర్ గా ఉంది, ఎన్టీఆర్ డాన్స్ సూపర్ గా ఉంది, అన్ని బాగున్నాయి. సినిమా కూడా ఎక్సలెంట్ గా ఉంది. యాక్షన్ సూపర్. ఎన్టీఆర్ గురించి అడగవలసిన లేదు. యాక్షన్ గురించి ఎన్టీఆర్ గురించి యాక్షన్ గురించి అడగవలసిన లేదు. అంటే సీనియర్ రుతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ అంటే సూపర్ ఫైట్ అంటే సూపర్ హిట్ ఫైట్. అది సినిమాకి హైలైట్ ఫైట్. ఇక్కడ 4 ఉన్నాయి, మొత్తం 4 కలర్లు కూడా ఎగరేయచ్చు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. 4.5 అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగా. వార్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ స్టోరీ అంటే ఏం లేదండి. యాక్షన్స్ అంటే పేరులోనే ఉంది కదా వార్ అని. మరి వార్ అన్నట్టు దానికి జస్టిఫికేషన్ లేకుండా ఏదో సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చూపించినట్టు చూపించలేరు కదా. ద కంప్లీట్ ప్లాట్ ఇస్ బిహైండ్ ది యాక్షన్ సీక్వెన్సెస్. దానికైతే 200% మార్క్స్ ఇచ్చేయచ్చు. కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చండి. అంటే ఒకటండి, యాక్చువల్ గా ఏంటంటే ప్లాటింగ్ లో ఖచ్చితంగా చెప్పాలంటే తారకన్న అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తారకన్న ఎలివేషన్ సీన్స్ కోసమే వస్తారు. సో దట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ లో కొంచెం తారకన్న ఎంట్రీ కొంచెం డిలే తో ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు వస్తాడు అన్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎక్సైట్మెంట్ తోనే వెయిట్ చేసాము. అన్న వచ్చిన దగ్గర నుంచి మటుకు ఇంకా అందరూ స్లిమ్ అయిపోయాడండి. అసలు తారకన్న ఆ బాడీ అంటే అంత స్లిమ్ అయిపోయి ఒక్కసారిగా అంటే మనం ఆర్ఆర్ లో చూసిన దానికన్నా ఇంకా స్లిమ్ అయిపోయారు. ఆ బాడీ కానీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అంటే దాంట్లో పోలిక లేదండి. అంటే ఆ లుక్స్ పరంగా దాంట్లో ఇంకా ఫేస్ లో కొంచెం డల్ గా అనిపించారు కంట్రీలో. బట్ దీంట్లో మ్యాసివ్ లుక్ అసలు అదిరిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మూవీలో ప్లస్ పాయింట్స్, ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, తర్వాత ఇద్దరు స్టార్ల డాన్సెస్. అండ్ నాకు మెయిన్ గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంది. నాకు ప్రతి మూవీలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది, బట్ ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నాను. పార్ట్ 3 అనేది హింట్ ఇచ్చాడు, బట్ అది తీయరా అనేది తెలియదు. బట్ క్లైమాక్స్ లో మనం ఆ ట్విస్ట్ అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. తారకన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది అండ్ ట్విస్ట్ కూడా అదే ఉన్నట్టుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నా, తారకన్నను తక్కువ చేశాడు, హృతిక్ అన్నను లేపాడు అన్నట్టు ఏం లేదు. ఇందులో ఎవ్వరు హీరోలు కాదు, ఎవ్వరు విలన్లు కాదు, ఇద్దరు పోటాపోటీగా నటించారు. మనకు ఇంతకు ముందు బ్రో చెప్పినట్టు ఒక వెంకటేష్ మహేష్ బాబు మల్టీ స్టారర్ మూవీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి తీస్తే ఎలా ఉంటుందో, ఒక ఇద్దరు మల్టీ స్టారర్లు యాక్షన్ మోడ్ లో తీస్తే ఈ మూవీ అనేది చెప్పచ్చు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా, దేవరకి తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఈ మూవీకి వచ్చింది. దేవరకి ఒక్క కాలర్ ఎత్తారు, ఈ మూవీకి 2 కాలర్లు ఎత్తినట్టు తారకన్న చెప్పినట్టు ఖచ్చితంగా మీరు సినిమా అయితే చూడొచ్చు. రేటింగ్ 5కి 3 ఇస్తా. కొన్ని మైనస్లు ఉన్నాయి. బీజిఎం, మీరు అన్నట్టు సాంగ్స్, అక్కడక్కడ సీన్స్ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయింది. బట్ ఎక్కడ కూడా మీకు సెకండ్ హాఫ్ లో కానీ ఫస్ట్ హాఫ్ లో కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. 2.5 hours ఖచ్చితంగా ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ తారకన్న అండ్ రుతిక్ మధ్యలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. 2-3 సీన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీకు ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు.